పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక ఆకు రౌడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. కేటీఆర్ కేసీఆర్ అని ఒక తోకను పట్టుకొని తోకరడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇష్టం నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వీధి రౌడీ కన్నా అధ్వానంగా తోక రౌడీగా తయారై కేసీఆర్ గారు ట్యాగ్ మీద రాజకీయాలకు వచ్చిన కేటీఆర్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. వారిలాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలకు నవీన్ యాదవ్ గారు రాలేదు, వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కూడా రాలే. మీరు 2002లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు శ్రీశైలం యాదవ్ గారిని మేయర్ చేస్తానని చెప్పేసి మాట తీసుకొచ్చిన వాళ్ళు మీరు. ఆనాడు తోకరౌడు అయినటువంటి మీరు ఆకురౌడి అని చెప్పేసి వాళ్ళ తండ్రి రౌడీ అని చెప్పేసి తండ్రి మీద ముద్రేస్తా ఉన్నారు కదా. తండ్రి రౌడీ అది, కొడుకు ఆకురౌడి అని మీకు గుర్తు రాలేదా? అదే కాకుండా ప్రచార రథం తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం శ్రీశైలం యాదవ్ గారు ఇప్పించారని చెప్పేసి రాజా యాదవ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, అదే కాకుండా కేసీఆర్ గారు ఫ్రెండ్ తను మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారి పెళ్లికి శ్రీశైలం యాదవ్ గారి పైసలతో చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నారు. అప్పుడు మరి ఆకురౌడి లేకపోతే రౌడీ అని చెప్పేసి మీకు గుర్తు రాలేదా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆనాడు పాస్పోర్ట్లలో పాస్బుక్ బ్రోకర్గా కేసీఆర్ గారు ఉన్నారు. తర్వాత మందు శ్రీశైలం యాదవ్ గారితో ఆయన మందు బాటిల్ తీసుకొస్తే మందు బాటిల్ కూర్చొని ఇద్దరు తాగిరని చెప్పేసి రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు. ఎవరో చెప్తలేరు కదా, ఆయన భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాదు. అదే కాకుండా వాస్తవాలు మాట్లాడుకుంటే తెలంగాణ సమాజం హర్షిస్తారు. ఇంకొకటి, మీ ఇంట్లోనే కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో 6 నెలల పాటు తిహార్ జైల్లో ఉండొచ్చు. మీరు రౌడీల గురించి మాట్లాడుతూ మీరేదో తోకనాటం పెట్టుకుని తోకరేలాగా మీరు వ్యవహరిస్తూ తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం చేస్తే ఏమైందో తెలంగాణ ప్రజలతో మన ఎంపీ ఎలక్షన్లో చూసారు. హైదరాబాద్ ప్రజలను మభ్యపెట్టించి 2023 జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే తర్వాత 6 నెలల కాలంలో జరిగిన ఎంపీ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గుండు 0. సికింద్రాబాద్ పార్లమెంట్లో 3వ ప్లేసు, చేవేల పార్లమెంట్ 3వ ప్లేసు, మల్కాయి పార్లమెంట్ 3వ ప్లేసు. తెలంగాణ రాష్ట్రం 17 మంది ఎంపీలు ఉంటే 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి 2 స్థానాల్లో సెకండ్ వచ్చి 37% ఓటు బ్యాంకు 17% పరిమితమైంది. ఇట్లాంటి మాటలు కేటీఆర్ గారు మాట్లాడడం మూలంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. హైదరాబాద్ ప్రజలను మోసం, గతంలో 23 ఎలక్షన్లో మోసం చేసినట్టు మరొకసారి ఆకురోడ్ అని చెప్పేసి నవీన్ యాదవ్ గారు ముద్రేస్తే హైదరాబాద్ ప్రజలు, జూబ్లీస్ ప్రజలు నమ్మి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పట్టం కడతారని చెప్పేసి కేటీఆర్ గారు కలలు అంటున్నా కనపడతా ఉంది. ఈ తోకరోడి మాటల్లో జూబ్లీస్ ప్రజలు పట్టించుకోరు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 8 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ తక్కువ కాకుండా నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న ఒక యువకుడు 2014లో పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చిండు, 2018 ఇండిపెండెంట్ పోటీ చేసి 20,000 ఓట్లు వచ్చినాయి. వారి కుటుంబానికి మంచి నేపథ్యం ఉంది. 20 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఒక్కొక్క కేసు కూడా కాలే, కాకపోతే గతంలో పాత కేసులు ఉండొచ్చు. అదే కాకుండా పార్లమెంట్లో కూడా 40% ఎంపీల మీద కూడా కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సంబంధించి 90 మంది ఎంపీల మీద కూడా క్రిమినల్ కేసులు అని చెప్పేసి 2004 కావచ్చు, 9 కావచ్చు, 14 కావచ్చు, 19 కావచ్చు, 24 కూడా కేసులు ఉన్న వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఇక్కడేదో పాత కేసులని బూజో చూపించి ఇక మీరేదో సచ్చీళ్ళు అయినట్టు, కేటీఆర్ గారు ఏదో నిజాయితీ పర్యటన అన్నట్టు, కల్వకుంట్ల కేసీఆర్ గారు ఏదో పెద్ద రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు, ఇక వాళ్ళ ఇంట్లో ఎవరికి క్రిమినల్ చరిత్ర లేనట్టు మాట్లాడతాం. వాళ్ళ ఇంట్లో కల్వకుంట్ల కవిత గారు ఇప్పటివరకు ఇంకా తిహార్ జైలు నుంచే బయటకు వచ్చింది కదా, ఇంకా సిబిఐ ఈడీ కేసులు వాళ్ళ ఇంటి వాళ్ళ మీద. అదే కాకుండా అవినీతి చేసినని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. ఆ ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం లేదు. చెల్లికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో కేటీఆర్ గారు ఉన్నారు. ఇక బయట గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. ఈ తోకరౌడి మాటలు జూబ్లీస్ ప్రజలు పట్టించుకోరు. ఖచ్చితంగా జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సెకండ్ మాత్రమే పరిమితమై కాంగ్రెస్ పార్టీ 50,000 మేయర్ తక్కువ గెలవబోతాం. అలాగే చూసుకుంటే ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. రేవంత్ రెడ్డి ప్రచారం ఇవాటి నుంచి మొదలుగానుంది, అంటే రోడ్ షో మొదలుగానుంది. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ 10 రోజుల్లో? మరి ఏమన్నా ఇంకా బూస్ట్ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? మెజార్టీ పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. చూసిర్రు, క్యాబినెట్లో మహమ్మద్ అదేవిధంగా అజారుద్దీన్ గారు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. అజారుద్దీన్ విషయంలో మైనారిటీ ఓట్లు సంపాదించడానికి ముస్లిం ఓట్ల కోసమే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారు అందరు. ఏం చెప్తారు? ఇది కాంగ్రెస్ పార్టీ మాదేమన్నా స్వచ్ఛంద సంస్థ కాదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది మేము కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం తీసుకుంటారు. మా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మైండ్ బ్లాక్ అయింది. అదే కాకుండా అజారుద్దీన్ గారు మైనారిటీ కోణంలో చూస్తలే, వాళ్ళు ఈ దేశానికి సేవలు అందించిన వ్యక్తి, ఈ మువ్వన్నెల జెండాను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అజారుద్దీన్ గారు. వారు ఈ దేశానికి చాలా పథకాలు తీసుకొచ్చిండు, ఇండియన్ క్రికెట్కు కెప్టెన్గా వ్యవహరించారు.
అదేగా హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షులు పనిచేసారు. తర్వాత వాళ్ళు నిజాం కాలేజీలో మన మంచి ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తి అజారుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీలో 2009లో జాయిన్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ని ఎంపీ గెలిచిండు, రాజస్థాన్లో ఎంపీ పోటీ చేసి ఓడిపోయిండు, తెలంగాణ రాష్ట్రంలో మన 20లో పోటీ చేసిండు, 18లో టికెట్ అయినప్పటికీ పోటీ చేసి వర్కింగ్ లైన్ కొనసాగుతున్నారు. అజారుద్దీన్ గారు ప్రపంచం గుర్తుపడుతుంది. దాన్ని మీరు మైనార్టీ అని ముస్లిం అని చెప్పి ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ మత కోణాన్ని తీసుకొస్తే ముస్లింస్ హిందువులు డివైడ్ అయితే భారతీయ జనతా పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేయాలని జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అలిగేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా జూబ్లీస్లో భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. ఎందుకంటే రాజస్థాన్లో 20 రోజుల పాటు ఎలక్షన్ ఉన్నప్పుడే రాజస్థాన్లో ఆ అభ్యర్థికే మంత్రివర్గంలో తీసుకుంది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాజస్థాన్లో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ప్రదర్శించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటుంది. కాబట్టి మత కోణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు బీఆర్ఎస్ పార్టీ కొట్టుబిట్టాడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ మాగన్ గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి చావు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేశారు. అది అక్కడ పబ్బం గడుస్తలేదు. రౌడీనే ముద్రేసే ప్రయత్నం అది కూడా నమ్మతలేరు. అదే కాకుండా ఇప్పుడు ముస్లిం అని చెప్పేసి మెజారిటీ హిందూ ప్రజల మధ్య పోలరైజేషన్ ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఓటు రావాలని చెప్పేసి ఒక కుట్ర కోణంలో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రచారం స్టార్ట్ చేశారు. సినీ కార్మికులతోటి మొన్న, తర్వాత నిన్న మంత్రివర్గంలో అజారుద్దీన్ గారు, ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ గారికి సంబంధించినటువంటి ఒకరు కార్పొరేట్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్, ఇంకొకరు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు క్యాబినెట్ ర్యాంకు, రేపు ఇంకా రకరకాల నిర్ణయాలు కూడా ప్రకటించబోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతా ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మన ఎర్రవెల్లి ఫామ్లో చెప్పినాడు, కేటీఆర్ అయ్యా ఏ ఎలక్షన్ అయినా అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అంత తీసి పారేయడం వీల్లేదు, ఏదైనా మనం భరించాల్సిందే, అంత ఎగిరి పడాకని చెప్పిన తర్వాత కేటీఆర్ గారు మౌనం వహిస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా బీసీ రిజర్వేషన్లు, బీసీల కోసం పెద్ద పీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ లీడర్లందరూ ఈ జూబ్లీస్ విషయంలో బీసీ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు. ఎందుకంటే ఓటమి భయం పట్టుకుంది. అందరి ఓట్లు, ఓసీల ఓట్లు కూడా కావాలి కాంగ్రెస్కి, కాబట్టి బీసీ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు అని కూడా అంటున్నారు. ఇప్పుడు అభ్యర్థే బీసీ, ఇక్కడ 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో 1 లక్ష ఓట్లు మైనార్టీ, 2 లక్షల ఓట్లు బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అంతా కలిసి ఇంకొక 1 లక్ష ఓట్లు, మొత్తం 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, మైనార్టీ అజారుద్దీన్ అని చెప్పి ముద్ర భారతీయ జనతా పార్టీ చేసినప్పటికీ సరే మైనార్టీ అనుకున్నప్పుడు వారు క్యాబినెట్ తీసుకుంటే సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వారి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రేమ్ సాగర్ రావు గారిని తీసుకున్న పరిస్థితి. అదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా మందికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది. దానిలో భాగంగా జూబ్లీస్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలవబోతాం. ఎందుకంటే అన్ని వర్గాల మద్దతు వారికే ఉంది. సినీ కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్న బస్తీ వాసులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, అదే కాకుండా జూబ్లీస్లో ఉన్నటువంటి సెటిలర్స్ కావచ్చు, అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు చూస్తాం సినీ లోకం అంతా కూడా నవీన్ యాదవ్ వెనకాల ఉన్న పరిస్థితి మనం చూసినాం. నవీన్ యాదవ్ గారికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు తప్ప బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడు, లోకల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడతలే. పెద్ద సుదర్శన్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంది తప్ప అక్కడ నుండి స్థానిక నాయకత్వం ఎవరన్నా మాట్లాడినా అనవసరంగా ట్రోలింగ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకుంది.